నమస్కారం. గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఒక చక్కటి రెమెడీని తెలియజేస్తున్నాను. లక్ష్మీదేవి అనుగ్రహానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేవారు ఉంటారు. అదేవిధంగా అన్ని రకాల పరిహారాలు కూడా ఉన్నాయి. హిందూ సాంప్రదాయంలో ఒక్కొక్క మాసంలో వివిధమైనటువంటి పర్వదినాలు వస్తుంటాయి. వివిధ దేవతామూర్తులను ఆరాధించే విధంగా కూడా ముఖ్య దినాలు వస్తుంటాయి. కనుక ఒక్కొక్క మాసంలో వచ్చేటువంటి ఒక్కొక్క దేవతామూర్తి వారి యొక్క వివిధ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా మనం హిందూ మతంలో ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తూ ఉంటాం. ఈ పరంపరలోనే మన పరిహారాలు కూడా అన్ని ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఈ పరిహారం చెప్పబోయే ముందుగా నిన్నటి గ్రహబలం ప్రశ్నోత్తరాల సమయంలో కందగడ్డతో చేసేటువంటి ఒక బొట్టుని పెట్టుకోమని చెప్పాను. ఒక కాలర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కార్యక్రమం చివరిలో. అయితే నేను సాయంత్రం నాకు అతి ముఖ్యంగా ఉండేటువంటి ఒక మిత్రుడు కాల్ చేసి ఈ కందగడ్డ గురించినటువంటి బొట్టును తెలియజేశావు, చాలా సంతోషం. అసలు దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? కొన్ని సందర్భాల్లో ఆ ఆంతర్యం కూడా తెలియజేస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతోనే ప్రశ్నించాడు. సరే, తప్పకుండా ఈరోజు కార్యక్రమంలో చెప్తానని చెప్పాను. కానీ ముఖ్యంగా ప్రేక్షకులకు ఏమిటంటే వీలైనంత వరకు సమయం ఉంటే ఆ పరిహారాలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి సంబంధించిన భాష్యాలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కందగడ్డ, అసలు కందగడ్డకి దీనికి సంబంధం ఏంటి? సిద్ధాంతి గారు ఏదన్నా తనకు తోచినటువంటిది పరిహారం ఏమన్నా చెప్పారేమోని అనుకునే వరకు ఉంటారు, తప్పకుండా ఉంటారు. కొంతమంది ప్రశ్నిస్తుంటారు కూడా, వంకాయ కూరను తీసుకొచ్చి అలా చేయండి, లేకపోతే టొమాటోకాయ పచ్చడిలో ఇది కలపండి, ఇలా చెబుతుంటాను. ఆశ్చర్యం. నిజంగా అయితే ఒక్కసారి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తే మీకు అర్థమవుతుంది. లలితా త్రిశతి అని మనకు అందరికీ తెలిసినటువంటిది, 300 నామాలు ఉన్నటువంటిది. లలితా త్రిశతిలో 3 ఖండాలు ఉంటాయి. 3 ఖండాల్లో 2వ ఖండం పేరు కామరాజ ఖండం. ఆ కామరాజ ఖండంలో 9వ నామం ఒకటి ఉంది, హ్రీంకార కందాం కురికాయై నమః అని. అసలు ఏమిటి కంద? హ్రీంకార కందాం కురికాయ నమః. కురిక అంటే మొలక. ఆ కందగడ్డ తెలుసు, అందరికీ తెలిసినటువంటిది. ఈ కందకు సంబంధించిన ఒక పర్వదినం కూడా ఉంది. అది ఎప్పుడంటే శ్రావణ మాసంలో అమావాస్య రోజున ఎక్కువ గోదావరి జిల్లాల వారు ఆచరిస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ సాంప్రదాయం కొనసాగిస్తూనే ఉన్నారు. సూర్యచంద్రులు ఇద్దరూ కూడా, అటు సూర్యుడు ఇటు చంద్రుడు ఇరువురు కూడా సింహరాశిలో ఉండేటువంటి సమయమే శ్రావణ అమావాస్య, పొలాల అమావాస్య అంటారు. కొంతమంది పోలి అమావాస్య అంటారు. ఆ రోజున కందగడ్డ పిలకతో ఉన్నటువంటి కందగడ్డను పూజిస్తారు కూడా. అయితే అసలు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏమిటి అనేది కూడా ప్రేక్షకులకు తెలియజేస్తే ఈ పరిహారాల వెనుక ఉన్నటువంటి అంతరార్థం కూడా మీకు బోధపడుతుంది. ఒక చెట్టు రావాలంటే ఒక విత్తనం వేస్తాం. ఆ విత్తనం తర్వాత ఆ విత్తనం నుంచి ఆ మొలక వస్తుంది. మొలక అదో వృక్షం అవుతుంది. కానీ విత్తనం కనుమరుగైపోతుంది. తర్వాత విత్తనం ఉండదు, అది వేరుగా ఉంటుంది. తిరిగి ఆ చెట్టు మరలా ఫలాన్ని ఇస్తే ఆ ఫలాల ద్వారా వచ్చే విత్తనమే, అంతే తప్ప ప్రథమంగా ఉన్నటువంటి విత్తనం కనుమరుగైపోతుంది. నిన్న కాలర్ అడిగారు, తాను ఎన్ని చేసినప్పటికీ ఎదుటివారి దృష్టిలో తాను పలచబడుతున్నానని, తనను ఒక పూచిక పుల్లలాగా తీసివేస్తున్నానని, తనకు ఒక సంబంధాలంటూ వృద్ధి చెందక ఆ విధంగా కొనసాగిపోతున్నాయి అనే ఉద్దేశంతో తాను ప్రశ్నించినప్పుడు నేను ఒక ఉదాహరణ కూడా చెప్పి, జరిగిన విశేషాన్ని కూడా చెప్పి, హాస్పిటల్లో తను శస్త్రచికిత్స కోసం చేసినప్పుడు ఎన్నో సపరలు చేసిన పక్కింటి ఆవిడనే పుల్లతో సహా తీసివేసేసింది. ఏంటి నువ్వు చేసింది నీ ముఖం అంటూ. అంటే అదేవిధంగా
ఈ విత్తనం ద్వారానే ఆ వృక్షం అంతా కూడా పెరిగి పెద్దయింది, మహావృక్షం అయిపోయింది, వటవృక్షం అయింది. కానీ విత్తనమా పనికిరంది అయిపోయింది. కానీ కందగడ్డ అలా కాదు. కందగడ్డ ఎప్పుడైతే భూమిలో పాతామో కందగడ్డ నుంచి మొలక వస్తుంది, ఆ తర్వాత పత్రాలు వస్తాయి, పెరుగుతుంది, శాఖోపశాఖలు అవుతుంది. కానీ అక్కడ మొదట విత్తనము క్షీణించినట్టుగా ఇక్కడ కందగడ్డ క్షీణించదు. ఆ పంట అయిపోయినప్పటికి కూడా ఏమాత్రం అక్కడ రైతు ఏమీ తీసుకోకపోయినప్పటికీ తర్వాత వర్షం పడిందనుకోండి తిరిగి కంద మొలకెత్తుతుంది. ఆ విధంగా ఉండేది ఒక కందగడ్డలోనే అధికంగా. అంటే అక్కడ అది కంద అనేది క్షీణించదు. ఆ కంద ద్వారా వచ్చినటువంటి మొలక ఎలాంటిది అంటే లలితా త్రిశతిలో చెప్తారు, హ్రీంకార కందాం కురికాయ నమః. హ్రీంకారం అనేటువంటి కందకు ఉన్నటువంటి పిలక ఎలాంటిదో ఆ బొట్టుకు ఉన్నటువంటి మహత్యం కూడా అలాంటిది. కందకు దురద ఉంటుంది, ఆ దురద అక్కడ ఉందనుకోండి ఊరక గీరుతుంటాం, అది అట్ట స్ప్రెడ్ అయిపోతుంటుంది, అది అందరికీ తెలిసిందే. ఇది కూడా మనతో పాటు మన బంధం, మన అనుబంధం అలా స్ప్రెడ్ కావటానికి ఉపయోగపడేటువంటిదే ఈ బొట్టు. దీనికి ఎన్నో రకమైనటువంటి భాష్యాలు ఎన్నున్నప్పటికీ అవన్నీ చెప్పే సమయం లేదు గనక క్లుప్తంగానే ముగిస్తున్నాను. ఇక ఈరోజు చెప్పబోయేటువంటి మరొక పరిహారం సముద్ర నురగతోటి మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి మరొక పరిహారం. ఇది చాలా విశేషంగా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న విషయం కూడా తెలియజేసి, అంటే దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి తెలియజేస్తాను. ప్రేక్షకులు శ్రద్ధగా వింటారని ఆశిస్తాను. లలితా త్రిశతిలో ఈ కామరాజ ఖండంలో 16వ నామం ఉంది. హ్రీంకారంగన దీపికాయై నమః. నామం హ్రీంకారంగన దీపిక. మనం చదివేటప్పుడు హ్రీంకారాంగన దీపికాయై నమః. హ్రీంకారము అనేటువంటి ఒక వసతి గృహము, హ్రీంకారం అనేటువంటి ఇంటిలో ఉన్నటువంటి ఒక జ్యోతి కనుక ఇలాంటి హ్రీంకారంగన జ్యోతికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ఏమిటంటే దీనికి ముందు కొద్దిగా ఉపోద్ఘాతం చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో అలా కొన్ని చోట్ల మాత్రం ఉన్నాయి తప్ప అన్ని చోట్ల అలాంటి సంఘటనలు కనపట్టలేదు. కొంతమంది గృహంలో ఇంటి ముందు ఒక వసారగా ఉంటుంది. ఎక్కువ గ్రామీణ వాతావరణంలో ఇలాంటివి కనపడుతుంటాయి. వసారా కనపడుతుంది. ఆ ఇంటి యజమాని సాయంకాలం తన పనులన్నీ ముగించుకొని వచ్చి ఆ వసారాలో కూర్చుంటాడు. అప్పుడు తన శ్రీమతి ముందు మంచినీళ్ళు ఇచ్చి ఏదో తర్వాత కాఫీను ఏదో చిన్న అల్పాహారం ఇస్తుంది. సేవించి స్థిమితంగా కాసేపు అట్లా రిలాక్స్ అవుతాడు. కొద్దిసేపు రిలాక్స్ అవుతాడు. ఆ రిలాక్స్ కావటం దాన్ని మనం తెలుగులో విశ్రాంతి. ఆ విశ్రాంతి శరీరానికి కాదు. ఆ విశ్రాంతి దేనికి అంటే మనసుకు సంబంధించిన విశ్రాంతి. మనసుకు సంబంధించిన విశ్రాంతి. ఆ సమయంలో విశ్రాంతిగా అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు అంటే మనసుతో ఏమీ ఆలోచించరా అని కాదు, మనసుతో కొన్ని ఆలోచిస్తాడు. ఎక్కడ కూర్చొని? ఆ వసారాలు కూర్చొని ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, ఈరోజు ఉదయాన్నే ఫలాని పని కోసం వెళ్ళే సమయంలో ఒక 1000 రూపాయలు తీసుకుపోయినాను. అందులో వాడికి ఇంత ఇచ్చాను, వీరికి ఇంత ఇచ్చాను, వీరికి ఇంత ఇచ్చాను, ఇంత మిగిలింది. మన పని ఇంత, మనం చేయాల్సిన పని ఇంత అయింది, ఇకపోతే ఇంత చేయవలసి ఉంది. వారితో మాట్లాడిన, వీరితో మాట్లాడిన, వీళ్ళైతే ఒక డైరీ లాగా కాసేపు దాన్ని అంతా కూడా మననం చేసుకుంటాడు. అంటే ఆ సమయంలో తను కర్మ చేయడు, చేసినటువంటి కర్మ ఫల విశేషాలను మననం చేసుకుంటాడు ఆ వసారాలో కూర్చొని. కానీ ఈ రోజుల్లో అలాంటి వసారాలు చాలా తక్కువ. అయితే ఆ వసారాలో తాను మననం చేసుకునేటువంటి సమయంలో తన శ్రీమతి గారు ఆ ఇంటి దగ్గర ఉండేటువంటి సింహద్వారం గడప ఏదైతే ఉంటుందో ఆ గడప దగ్గర సాయం సంధ్యా జ్యోతిని గడపలో మధ్యలో వెలిగిస్తుంది. ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది. అయితే ఆ సాయం సంధ్యా దీపాన్ని వెలిగించినటువంటి సమయంలో ఇక్కడ యజమాని ఆలోచించాలి. అయితే 365 రోజులు వెలిగిస్తుంటారు, 365 రోజులు వసారాలో కూర్చుంటారు. కానీ ప్రత్యేకంగా
సంవత్సరం మొత్తం మీద కొన్ని నక్షత్రాల్లో మాత్రమే ఆ దీపం వెలిగించి, ఆ దీపం వెలిగించిన సమయంలో యజమాని కనుక ఉంటే సరే, యజమాని లేకపోయినా యజమానురాలు కూడా ఆ దీపం పూర్తిగా వెలుగు ఇచ్చేంత వరకు కూడా మననం చేసుకుంటూ ఆర్థిక స్థితిగతులు కానీ, తన స్థితిని బట్టి గతి ఉంది, గతిని బట్టి స్థితి ఉంది, స్థితిగతులను గురించి మననం చేసుకుంటే ఆ మహాలక్ష్మి వెంటనే ఆనందపడి ఆమోదయోగ్యం పొందటానికి చెప్పేటువంటి పరిహారమే ఈరోజు. కనుక ఈ పరిహారం దేని ద్వారా వస్తుంది? సముద్ర నురగ. సముద్ర నురగ కొద్దిగా చాలు, సముద్ర నురగతో కలిసిన నీరు. కనుక ఇది ఎప్పుడు మన మొదటి కార్యక్రమంలో చెప్పుకున్నాం. స్వాతి నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం వరకు మధ్య ఉండేటువంటి నక్షత్రాలలో అని. ఈ పరంపరలో స్వాతి నక్షత్రం నుంచి శతభిష నక్షత్రం మధ్యలో అనురాధ నక్షత్రం వస్తుంది. అనురాధ నక్షత్రం శనివారంతో కలిసినటువంటి రోజున, అనురాధ నక్షత్రం శనివారంతో కలిసిన రోజున మధ్యాహ్నం 11:45 నుంచి 12:30 మధ్య కాలంలో ఎవరైనా సరే, ఇంటి యజమాని పోనక్కర్లా, యజమాని రానక్కర్లా, ఎవరైనా సరే సముద్రం దగ్గరికి వెళ్ళి తూర్పు దిశగా నిలబడి ఆ వచ్చేటువంటి సముద్ర కెరటం రాగానే కొద్దిగా నురుగుతో చాలు, కొద్దిగా నురుగుతో నీరు ఎక్కువ, నురగ తక్కువ, ఒక సీసాలో 2 సీసాలో నీరు పట్టుకొని చక్కగా ఆ సీసా మీద మూత బిగించేసుకొని, దానికి ఆ సీసాకి ఎక్కడ ప్లాస్టిక్ అయితే ఈ మధ్యకాలంలో లీక్ అవుతుంటాయి, మళ్ళీ ఎంత దూరం వెళ్ళినా నీరంతా పోతే కష్టం. ఒక సీసాలు 2 సీసాలు 3 సీసాలు తెచ్చుకుని ఆ సీసా నీరు ఎంత కాలమైనా వాడుకోవచ్చు, నీరు అయిపోయేంత వరకు. అయితే ఆ నీటిని ఏం చేయాలి? అనురాధ నక్షత్రం శనివారం మధ్యాహ్న సమయంలో నీటిని తీసుకుని ఇంటికి తెచ్చుకున్నాం. ఇక ఈ నీటితోనే మనం దీపం వెలిగిస్తాం. నీటితో దీపం వెలిగించడం ఏమిటి అంటే హ్రీంకారాంగన దీపికాయై నమః అనేటువంటి దీపం. హ్రీంకారం అనేటువంటి శరీరము, హ్రీంకారాంగనం అనేటువంటి ఒక వసతి గృహము. ఆ వసతి గృహంలో దీపిక. ఆ దీపిక ఏమిటంటే సాగర జల దీపిక. మనం చేసేది సాగర జలం, సముద్ర జలం. ఆ సముద్ర జలాన్ని తెచ్చి ప్రత్యేకంగా 7 నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు చెప్తాను. ప్రతిరోజు వెలిగించాల్సిన అవసరం లేదు. ఆ నక్షత్రాలు 1 అశ్వని, 2 భరణి, 3 రోహిణి, 4 పుష్యమి, 5 ఆశ్లేష, 6 శ్రవణము, 7 రేవతి. కేవలం 3 అక్షరాలతో ఉన్నటువంటి నక్షత్రాలు 7. అదేమిటండి, విశాఖ ఉంది కదా, ధనిష్ట ఉంది కదా, ఉత్తర ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కృత్తిక ఉంది కదా అని. ఈ కృత్తికా నక్షత్రం ఒక పాదం ఇటు వేస్తుంటే 3 పాదాలు అవతల రాశి మీద వేస్తుంటుంది. అలాగే విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి మీద ఉంటే ఒక పాదం వృశ్చిక రాశి ఉంటుంది. అంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టి నడుస్తారంటారే అలాగా. అలాగే ధనిష్ట నక్షత్రం ఉంది. అది 3 అక్షరాలతో కూడిన నక్షత్రమే. 2 పాదాలు ఒక రాశి మీద ఉంటుంది, 2 పాదాలు మరొక రాశి మీద ఉంటుంది. ఉత్తర నక్షత్రం ఒక పాదం సింహరాశి మీద ఉంటుంది, 3 పాదాలు కన్యా రాశి మీద ఉంటుంది. కనుక ఆ నక్షత్రానికి ఉన్న 4 పాదాలు ఒకే చోట ఉండే విధంగా ఉన్న నక్షత్రాలు 7 మాత్రమే. అవి అశ్వని, భరణి, రోహిణి, పుష్యమి, ఆశ్లేష, శ్రవణం, రేవతి. శ్రవణం అంటే శ్రా 1, వా 1, అణా పక్కన 0 కలిపి 1 అక్షరం. కనుక మొత్తం 3 అక్షరాలు. ఈ 3 అక్షరాలు ఏమిటండి అని మీరు ఇదేమైనా సంఖ్యాశాస్త్రమా అని కూడా అనుకోవచ్చు. మీ పేరులో ఒక అక్షరం కలపండి, దానికి టోటల్ ఇంతేంది. టోటల్ కాదు, ఈ 3 అక్షరాలే త్రిపుటాలు, త్రిశక్తులు, హ్రీంకార త్రయం, లలిత త్రిశతిలో ఉన్నటువంటివి విశేషాలు, అద్భుతమైనటువంటి విశేషాలు. మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి పరిహారాలు కనుక ఒకసారి చేసినందువలన. ఇక ఏం చేయాలి? నీరు తెచ్చుకున్నారు, భద్రంగా ఇంట్లో పెట్టుకోండి. ఆ నక్షత్రం వచ్చినటువంటి రోజున ఈ 2 సీసాల నుంచి ఈ వాటర్ తెచ్చుకున్నారు కదా, ఈ వాటర్ ఎవరి చేతనే తెప్పించుకోండి. వాటర్ మాత్రం దయచేసి డబ్బు ఇచ్చి కొనకండి.
మీరు తెచ్చుకున్న నీటిలో కావాలంటే ఒక సీసా పక్కింటి వారికి ఇవ్వండి. అయ్యో వారికి ఇచ్చేస్తే లక్ష్యం వెళ్ళిపోతుంది అని అనుకోకండి. పక్కింటి వారికి ఇచ్చిన వల్ల సమయానికి మీ దగ్గర డబ్బు లేకపోయినా అడిగినా వారు బ్యాంక్ అకౌంట్ డబ్బు చేసి అక్కయ్య గారు తీసుకోండి తర్వాత ఇద్దరులేండి వడ్డీ లేకుండా అని. ఈ రోజులు ఇచ్చేవారు కూడా లేరు, ముందు మాటలు చెప్తారు. కానీ ఇలాంటివి చేసిన కారణంగా సమయానికి ఆదుకోవటానికి మనిషి అంటూ ఏర్పడతారని గుర్తుంచుకోండి. దీన్ని ఆసరాగా చేసుకుని సముద్రం నుంచి నీరు తెచ్చి అమ్మటానికి ప్రయత్నించే వారి దగ్గర డబ్బిచ్చి కొనకండి, అది కూడా చెబుతున్నాను. ఏం చేద్దంటే అలాగా వ్యాపారం చేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉండేవారు కూడా ఉంటారనమాట. ఏంటంటే భాగ్యనగరం సముద్రానికి చాలా దూరంగా ఉంది, అక్కడి నుంచి ఒక పీపాలు తీసుకొని వచ్చేస్తే ఒక్కొక్క సీసా ఇంత లెక్కన అమ్మేస్తే మనకు డబ్బు వస్తుంది అనుకుంటారు కూడా. ఇకపోతే ఎలా చేయాలి? ఈ 7 నక్షత్ర సమయాలలో 7 నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో సాయంత్ర సమయంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత మీ సింహద్వారం గడప పైనే వెలిగించాలి. గడప మధ్యలో దీపం పెడతారు. హీంకారంగా దీపికాయన గడప మధ్యలో ఉన్న దీపం. గడప మధ్యలో ఉన్న దీపం ఏంటంటే గడపకి ఇటు అటు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండింటికి ఉపయోగపడే విధంగా, దానికి ఒక పెద్ద భాషను చెప్పండి మనకు అరగంట పడుతుంది. కనుక ఈ రెండింటికి మధ్యలో ఉండే విధంగా గడప మధ్యలో దీపం వెలిగిస్తారు. మరి ఈ దీపం ఎలా వెలిగించాలి? ఒక మట్టి ప్రమిద తీసుకోండి. ఈ ప్రమిద ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు. ఆ మట్టి ప్రమిదలో ఉగ్గు గిన్నెడు మాత్రమే సముద్ర జలం వేయండి, ఎక్కువ మాత్రం వేయకండి సుమా. ఒక 20 ml కంటే ఎక్కువ వద్దు. ఆ 20 ml నీటిని వేయండి. ఆ నీటిలో కొద్దిగా పసుపు వేయండి. ఆ తర్వాత ఆ ప్రమిద పట్టే అంత చిన్న లోహపు కుంది అంటే ఇత్తడి కుందిని పెట్టండి. దాంట్లో ఆవు నెయ్యి లేక కొబ్బరి నూనె 2 ఒత్తులు వేసి వెలిగించండి. వెలిగించిన తర్వాత గడప ఎలా ఉంది, ఇటుపక్క పెట్టాలన్నా ఇటుపక్క పెట్టాలన్నా అనుమానం వస్తుంది. ఎలా పెట్టాలంటే మీ సింహద్వారం ఎదురుగా నిలబడి మీరు లోపలికి నడుస్తున్నారనుకోండి, మీరు లోపల నడిచేటప్పుడు మీకు కుడివైపున గడప మీద ఆ జ్యోతి ఉంచండి. చక్కగా వెలిగించారు కదా. మీకు తెలిసిన మీరు తప్పులు లేకుండా చదవగలిగినటువంటివి మహాలక్ష్మి అష్టకం ఉంది, స్తోత్రాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, కనకధార స్తోత్రం ఉంది. ఏది లేదనుకో తల్లి అనుగ్రహించు. చక్కగా నమస్కారం చేసుకోండి. పట్టిక బెల్లాన్ని నివేదన ఉంచండి. ఇదంతా ఒక 10-15 నిమిషాలు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ జ్యోతి కొండెక్కాలంటే కనీసం గంట పడుతుంది. స్థిమితంగా ఒకవైపున కూర్చొని ఒక్కసారి ఆత్మ వివేచనం చేసుకోండి. ఈ విధంగా ఆత్మ వివేచనం చేసుకున్న తర్వాత ఆ సమయంలో మన పరిస్థితి ఏమిటి, మనకొచ్చే ఆదాయం ఎంత, మనకొచ్చే ఖర్చు ఎంత, ఆ తల్లి ఎందుకు మనకి ఇవ్వటలేదు, మా శ్రీవారు ఎంతో కష్టపడుతున్నారు. ఒకవేళ శ్రీవారు ఉన్నారనుకోండి, ఆయన వస్త్రాలు ఇక్కడ దొరకవు. ఇప్పుడు వస్త్రాలు లేకపోయినా అక్కడ స్థిమితంగా కుర్చీ వేసుకొని తాపీగా ఒక మంచి కప్పు కాఫీ తాగి, కావాలని ఆలోచన చేయటం కాదు, మనస్ఫూర్తిగా కూర్చొని రిలాక్సేషన్ బాగా విశ్రాంతిగా మనసు దానిపైన లగ్నం చేసి, అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చింది, ఇంత డబ్బు కావాలి, అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఆ తర్వాత ఉన్న చదువులకు వెళ్ళాలి, డబ్బు కావాలి, మన వచ్చే జీతం ఇంత, భత్యం ఇంత, ఏమిటి పరిస్థితి? ఇకపోతే అక్కడ అవి ఉన్నాయి. ఇక్కడ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, దానికి మందులకు డబ్బు కావాలి, కిరాణా కొట్లో డబ్బులు ఇవ్వాలి, శాలరీ రావటంలే, స్ట్రైకులు అవన్నీ ఇవన్నీ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. 2 నెలల జీతాలు లేక సీమాంధ్రలో నానాయాత్ర పడుతున్నారు. మరి పండగ కూడా రాబోతుంది. ఇలాంటి పరిస్థితులు కూడా ఉద్యోగస్తులు వస్తుంటాయి. ఇవన్నీ కాసేపు కూర్చొని స్థిమితంగా ఆలోచిస్తూ అప్పుడప్పుడు ఆ జ్యోతి ఉంది కదా, నమస్కారం చేసుకుంటూ ఉండండి. కేవలం ఆ హ్రీంకారంగన దీపికాయ నమః అంటే అర్థం ఏమిటంటే, ఆ వసతి గృహంలో సంధ్యలో హ్రీంకారము అనేటువంటి జ్యోతితో సమానము. ఆ జ్యోతి మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. కనుక మీరు కూడా ఆ విధంగానే అశ్విని నక్షత్రం రోజున భరణి నక్షత్రం, రోహిణి, పుష్యమి, ఆశ్లేష, శ్రవణం, రేవతి, సరే జ్యోతి
పూర్తి అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? రెండవ రోజు ఉదయాన్నే మామూలుగా ఆ సింహద్వారం ముందు శుభ్రం చేసుకుంటాడు చీపురుతో కనుక. ఆ తర్వాత నీటితో కూడా శుభ్రం చేస్తాడు, శుద్ధి చేసుకుంటాడు. అయితే ఆ శుద్ధి చేసిన తర్వాత ఈ దీపపు కుంది కింద ఉన్నటువంటి మట్టి ప్రమిదలో ఉన్న పసుపు కలిపినటువంటి సముద్ర జలం 20 ml ఏదైతే ఉంటుందో ఆ 20 ml నీటిని సింహద్వారం ముందు ఆల్రెడీ చీపురుతో వచ్చి మీరు శుద్ధి చేసి ఉంటారు కనుక ఆ నీటిని కుడి చేత్తో ప్రోక్షించండి. ఇక్కడ గమనించాల్సింది, వెలిగించే దీపం ఎవరైనప్పటికీ కూడా ప్రోక్షించాల్సిన మాత్రం స్త్రీమూర్తిగాని ప్రోక్షించాలి. ఇంటి యజమానురాలు లేదా వారి అత్తగారు, లేక యజమానురాలు తల్లిగారు, లేక ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయిలు, లేక కోడళ్ళు, ఎవరో ఒకరు, ఎవరు లేకపోతే ఎట్లా కనీసం పక్కింటి ఆవిడైనా పిలిచి ఆ సమయంలో అమ్మ అక్కడ ప్రోక్షించిపోతల్లి, ఆ విధంగా ప్రోక్షించ, అంతే తప్ప పురుషుడు మాత్రం ప్రోక్షించకండి. ఇలాంటి జాగ్రత్త తీసుకోండి. ఉదయాన్నే సహజంగా ఏమిటంటే దంతధావనంకు ముందే కొంతమంది చిమ్మేస్తుంటారు. చిమ్మేసుకోండి, శుద్ధి చేసుకోండి, ముగ్గు కూడా వేసుకోండి. కానీ ఈ ప్రోక్షణ చేసే స్త్రీమూర్తి ఎవరైతే ఉంటారో వారు మాత్రం స్నానం చేసి ఆ తర్వాతనే ప్రోక్షించండి. అదంతా శుద్ధి చేసాం కదా, చిమ్ముకున్నాం కదా, ముగ్గు వేసుకున్నాం కదా, మరి అప్పుడు స్నానం చేయలేదు కదంటే అది వేరు. కానీ కొంతమంది ఇంట్లో సర్వెంట్స్ ఉంటారు, వారు ఆ పని చేసి వెళ్ళిపోతారు. వారు పని చేసిన తర్వాత ముగ్గు వేసినప్పటికీ కూడా దాని మీద ప్రోక్షించండి ఈ పసుపు నీటిని. మళ్ళా ఆ ప్రమిదను భద్రంగా దాచిపెట్టుకోండి. తిరిగి అశ్విని రోజు చేస్తే భరణి రోజు 2 రోజులు చేయండి. తర్వాత రోహిణి చేయండి. ఆ తర్వాత పుష్యమి, ఆశ్లేష, మీ దగ్గర నీరు ఉన్నంత వరకు చేసుకోండి. తిరిగి మళ్ళా నీరు తెచ్చుకోండి. ఇది ఇంతే. అనురాధ నక్షత్రం శనివారం వచ్చిన రోజునే తప్ప ప్రతి శనివారం కాదు, ప్రతి అనురాధ నక్షత్రం కాదు. శనివారం అనురాధ నక్షత్రం ఏ రోజు కలుస్తుందో పంచాంగంలో దృక్సిద్ధాంత రీత్యా ఉండేటువంటి సరైనటువంటి గణితంలో ఉండేటువంటి పంచాంగాన్ని తీసుకోండి. అంతే తప్ప తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం దృగ్గణితం కానే కాదు. శ్రీశైల దేవస్థాన పంచాంగం దృగ్గణితం కాదు. ఆ విధంగా భారత ప్రభుత్వ ఆమోదంతో ఉండేటువంటి ఏ పంచాంగం, నా పంచాంగం నేను చెప్పటం లేదు, భారత ప్రభుత్వ ఆమోదంతో ఉండేటువంటి ఏ పంచాంగమైనా సరే తీసుకొని దాంట్లో ఉండేటువంటి అనురాధ నక్షత్రం శనివారం అలా ఆ సమయానికి ఆ నక్షత్రం ఉండి తీరాలి. సూర్యోదయం నుంచి ఆ నక్షత్రం ఉండి తీరాలి. సాయంకాలం వరకు ఉన్నా లేకపోయినప్పటికీ మీరు సముద్ర నీటిని తీసుకొచ్చే సమయంలో ఆ నక్షత్రం ఉండాలి. దీనికి అధిక మాసాలు లేవు, శూన్యమాసాలు లేవు, మూఢం పట్టింపులు లేవు, ఇతర పట్టింపులంటూ ఏమీ లేవు. కేవలం నక్షత్రం ఉంటే చాలు, వారం ఉంటే చాలు. వెళ్ళే సమయంలో ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా తీసుకురావచ్చు. ఇక యజమానులు కానీ యజమానురాలు కానీ ఆ జ్యోతి వెలిగే సమయంలోనే తమ స్థితిగతులను విమర్శించుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి. ఆ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కావాలి. మనం ఎన్నో పరిహారాలు చేస్తున్నాం, వాటిలో ఇది ఒకటి. అనుగ్రహానికి మనం నోచుకోవాలి అనే ఉద్దేశంతో చేయండి. తప్పకుండా దీనివలన ఫలితం అనేది అంచెలంచెలుగా వస్తుంది. మీ దగ్గర ఉన్న నీరు ఎంతకాలమైనా ఉపయోగించవచ్చు. దానికి 1 మాసము, 2 మాసాలు, 3 మాసాలు అని మాత్రం కాదు. నీరు చెడిపోనివ్వండి, ఇబ్బంది ఏం కాదు. సీసాలో ఉన్న నీరు అంతవరకే. కనుక ఈ చక్కటి పరిహారంతో ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రయత్నం చేయండి. రేపటి గ్రహబలంలో సముద్ర నురగతోటి మరొక మంచి పరిహారాన్ని తెలియజేస్తాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఒక విరామం.